శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అశ్విని భరణి కృత్తిక పాదం మేషం అంటే అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను చూసేటట్లయితే కొన్ని విచిత్రమైన గ్రహగతులు ఉన్నాయి. గ్రహాలన్నీ కూడా కుంభంలో రాహువు, సింహంలో కేతువు, ఈ 2 గ్రహాల మధ్యలోనే మిగిలిన 7 గ్రహాలన్నీ బందీ అయినట్టుగా ఉంటుంది. జ్యోతిషశాస్త్ర భాషలో దీన్ని కాలసర్ప యోగం లేదా కొంతమంది కాలసర్ప దోషం అని కూడా అంటూ ఉంటారు. ఈ సమయం ఈ మాసం అంతా కూడా ఉంటుంది. దానికి తోడు మీనంలో వ్యయంలో శని, జన్మరాశిలో మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఈ మాసంలో రవి కుజ బుధ శుక్రుల యొక్క స్థాన మార్పు అనేటువంటిది కూడా సంభవిస్తోంది. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. మేషరాశి వారికి అత్యంత ప్లస్ పాయింట్, అత్యంత గొప్ప విషయం ఏంటంటే లాభస్థానంలో కుంభంలో ఉన్నటువంటి శనివద్ రాహు అంటే రాహుగ్రహ స్థితి ఏదైతే ఉందో అది శని రాశిలో జరుగుతోందో అది అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. అయితే ఏ విషయంలో శుభ ఫలితాలను ఇస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే దూర ప్రాంతాల్లో లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ రీత్యా కానీ, బంధుమిత్రుల రీత్యా కానీ, స్నేహితుల రీత్యా కానీ సంపూర్ణ సహాయ సహకారాలు అనేటువంటివి మేషరాశి వాళ్ళకి లభిస్తాయి. ఊహించని ధన లాభం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఏ పని చేసినా కూడా ప్రాఫిట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అత్యంత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒక్క ఈ లాటరీస్, స్పెక్యులేషన్స్, జూదం అట్లాంటివి ఆడేవాళ్ల విషయంలో మినహా మిగతా వాళ్ళందరికీ కూడా చాలా లాభసాటిగా ఉండేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలి అనంటే ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా ఈ లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా అత్యంత బలీయంగా ఉండటం వల్ల ఈ మేషరాశి వారికి ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ఎంతో పట్టుదలతో ధైర్యంగా ఎదిరించి వాటిని సునాయాసంగా ఆ సమస్యలన్నింటినీ అధిగమించగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే ఈ మొత్తం ప్రక్రియలో భాగంగా మీరు చేసేటువంటి పనులన్నీ విజయవంతం అవుతున్నటువంటి క్రమంలో రహస్య శత్రువుల వల్ల అనుకోని దెబ్బలు గట్టిగా బలంగా తగిలే అవకాశం గోచరిస్తోంది. అలాగే సంతాన విషయంలో కూడా కొంత భేదాభిప్రాయాలు రావటం, సంతానానికి మీకు మధ్య కొంచెం ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం రావటం, వాడు చేసే పనులు మీకేమాత్రం నచ్చకపోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటికి తోడుగా ఎవరైతే 40 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు అంతకు మించి ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ అనారోగ్యం అనేటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది, కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి పురుషులకి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంత పీసీఓడి సమస్యలు రావటం కానీ, సర్జరీస్ జరగటం కానీ, కొంత ఇబ్బందికరమైనటువంటి అనారోగ్యాలు కలగటం, వాత సంబంధమైనటువంటి నొప్పులు రావటం, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటివి బలంగా ఏర్పడటం, అలాగే కొంతమందిలో మాత్రం బ్రెయిన్ హెమరేజ్ లాంటి ఇబ్బందులు రావటం, ముఖ్యంగా ఇది వృద్ధుల్లో అంటే 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఆర్థికపరమైన అంశాల్లో ఇందాకే చెప్పాను, ఏమాత్రం ఎదురులేదు. అది ఉద్యోగస్తులకైనా, వ్యాపారస్తులకైనా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఆర్థికంగా ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇసుక నుంచి నూనె తీసినట్టుగా అంత భయంకరంగా ప్రయత్నం చేసి మీ యొక్క ఆర్థిక వనరుల్ని పెంపొందింప చేసుకునేటువంటి పరిస్థితులు మీకు చాలా బాగా అనుకూలంగా మలుచుకోవటం పరిస్థితుల్ని, ఇవన్నీ కూడా మీకు వెనతబెట్టిన విద్యగా గోచరిస్తాయి. ఇలా చేయగలుగుతారు. ఈ విషయంలో విజయాన్ని సంపూర్ణంగా సాధించుకోగలుగుతారు. ఎవరు తప్పు చేసినా సరే తీవ్రంగా దండించాలని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని చెడమడ 10 మందిలో తిట్టడం వల్ల వాళ్ళు మీకు భయంకరంగా భవిష్యత్తులో శత్రువులుగా మారి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం కొంచెం మిమ్మల్ని దెబ్బతీసి తీరతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్ని రకాల సమస్యల మధ్య కూడా మంచి పాజిటివ్ దృక్పథంతో ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడా కూడా ఆలోచించే పరిస్థితి ఉండదు. అలాగే ఏదైనా సరే ఒక పని చేసే ముందు ఆలోచించాలి. కానీ మీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ మాసం అన్ని పనులు చేసిన తర్వాత ఆలోచించడం మొదలు పెడతారు. చేసిన తర్వాత ఆలోచించడం చాలా అనవసరం కనుక ఈ విషయంలో మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ మేషరాశి వాళ్ళకి లౌకికపరమైనటువంటి ఇహ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఎదురులేనటువంటి గ్రహస్థితి
నడుస్తోంది. అయినప్పటికీ ఏలినాటి శని సంచారం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది గనక ఇది మీ ఆరోగ్య విషయంలో, మీ యొక్క మానసిక పరిస్థితి విషయంలో అలాగే కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కనుక దీనికి సంబంధించి శనికి సంబంధించి కాస్త శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. అది తిరునల్లారు కావచ్చు, మందపల్లి కావచ్చు, శనిసింగణాపూర్ కావచ్చు, ఎక్కడైనా సరే తైలాభిషేకం జరిపించుకోండి. ఎక్కడ చేసుకోలేకపోతే మాత్రం మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. అలాగే ప్రతి శనివారం నాడు సుందరకాండ పారాయణ చేయండి. చేసేటట్లయితే మీ యొక్క ఏలినాటి శని ప్రభావం ఏదైతే ఉంటుందో దాని ప్రభావం మీ మీద బాగా తగ్గిపోతుంది. ఈ ఏలినాటి శని ప్రభావం విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం దాంతోపాటు కాలసర్పదోషం కూడా ఉంది కదా, కాబట్టి ఈ గురువు యొక్క అనుగ్రహం కూడా అంత గొప్పగా అయితే ఏమీ లేదు. 3వ స్థానంలో గురుడు మీకు పెద్దగా యోగించే పరిస్థితి కూడా లేదు. మరి ఇటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మేషరాశి వాళ్ళు ఈ నెల చాలా ఇబ్బందులు పడాలి లెక్క ప్రకారం. కానీ పడరు. కారణాలు రెండే. ఎవరెవరు ఇబ్బంది పడరు, ఎందుకు ఇబ్బంది పడరు అనే విషయాన్ని గమనిస్తే లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా ప్రతి పనిలోనూ ఎంత ఇబ్బంది పడ్డా సరే మీరు చక్కగా ఆ ఇబ్బందుల నుంచి చాలా ఈజీగా బయటికి రాగలుగుతారు. అట్లాగే రెండవది ఏంటంటే, ఎవరు ఈ మేషరాశిలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారయ్యా అంటే శని రాహు కేతువులకి సంబంధించిన, కుజుడికి సంబంధించిన పాపగ్రహ దశాంతర దశలు జరిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడతారు. అట్లాగే నీచగ్రహ అంటే జాతకరీత్యా నీచబట్టినటువంటి దశాంతర దశలు ఎవరికైతే జరుగుతూ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. వాళ్ళు కనుక ఇటువంటి ఇబ్బందులను కనుక గమనించినట్లయితే వెంటనే వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలించి తగిన శాంతి పరిహార క్రియలు చేయించుకునేటట్లయితే ఆ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. గ్రహాలన్నింటిలోకి అత్యంత బలీయమైనటువంటి గ్రహం రాహుగ్రహం అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. ఈ రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలుగా భావిస్తారు, కానీ ప్రాక్టికల్గా కనుక ఆలోచిస్తే రాహుకేతువులు చాలా ఎక్కువగా ప్రభావాన్ని ఈ కలికాలంలో, కలియుగంలో చూపించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రాహుగ్రహ ప్రభావం ఎప్పుడైతే మేషరాశి వారి మీద సంపూర్ణంగా శుభ ఫలితం, శుభప్రభావం ఉంటుందో మిగిలిన వాటి నుంచి సునాయాసంగా కొద్దిపాటి పరిహారాలతో తప్పించుకోవచ్చు. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా ఈ మేషరాశి వాళ్ళ దృష్టికి తీసుకురావటం అనేటువంటిది జరుగుతోంది. ఇకపోతే మేషరాశిలో ఉన్నటువంటి అవివాహితులు వివాహం కావాలంటే కొంతకాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఈ మాసం అంత అనుకూలమైనటువంటి సంబంధాలు రావు. వచ్చినా కుదిరే అవకాశం చాలా తక్కువ, ఆల్మోస్ట్ లేనట్టే. ఇక ఈ మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకైతే విద్యాయోగం అద్భుతంగా ఉంది. పట్టుదలతో ర్యాంకులు కొడతారు. మీరు ఎంతో పట్టుదలతో మీరు కోరుకున్నటువంటి విద్యాలయాల్లో సీటుని సాధించగలుగుతారు. అలాగే విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చాలా సఫలీకృతం అవుతాయి. విదేశాల్లో ఉండేటువంటి మేషరాశి వాళ్ళు, విదేశాల్లో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, విదేశాలతో వ్యాపారాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లాంటివి చేసే వాళ్ళకి మాత్రం చాలా అనుకూలమైనటువంటి కాలం. ఈ బెట్టింగులు, గుర్ర పందాలు, ఈ జోదాలు, లాటరీలు, ఈ దరిద్రాలు తప్ప సహజంగా మీకు ఈ స్పెక్యులేషన్ పరంగా మీకు చాలా బాగుంది. అంటే స్టాక్ మార్కెట్స్లో కొంచెం నియమబద్ధంగా పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు, ఇటువంటి కమిషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, డబ్బుతోనే వ్యాపారాలు, డబ్బు పుట్టించేటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక మేషరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మీ యొక్క ప్రభావం అనేటువంటిది ప్రజల మీద బలంగా పడుతుంది. మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉంటుందో ఈ మాసంలో అయితే మీకు ఏమాత్రం ఉపయోగపడదు, కానీ ఆగస్టు నెల దాటిన తర్వాత ఇప్పుడు మీరు చేసిన కృషి అప్పుడు ఉపయోగపడుతుంది. ఇకపోతే సినిమా రంగం, టీవీ రంగంలో ఉండేటువంటి కళాకారులకి, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, కళారంగానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంది. వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంది. పెద్ద పెద్ద పదవులు, బాధ్యతలు చాలా సునాయాసంగా అందరూ ఆశ్చర్యపడే రీతిలో నిర్వహించి శభాష్ అనిపించుకుంటారు. మీదైనటువంటి గౌరవ మర్యాదల్ని దక్కించుకుంటారు. కీర్తి ప్రతిష్టలు మెరుగుపడతాయి. ఇకపోతే ప్రతి విషయంలోనూ మీదైనటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తారు. ఇంత బాగా జరుగుతున్నటువంటి సమయంలో ఎవరికైతే స్త్రీ మూలక వివాదాలు జోలికి పోతారో వాళ్ళు మాత్రం ఈ మాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. పరువు పోతుంది, పదవి పోతుంది, అలాగే పరువు ప్రతిష్టలు మంట కలిసిపోతాయి, ఆర్థికంగా కూడా దెబ్బతింటారు. కనుక స్త్రీ మూలక వివాదాల జోలికి పొరపాటును కూడా వెళ్ళవద్దు. ఇకపోతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, జ్యోతిష్కులు, పురోహితులు వీళ్ళందరికీ కూడా స్వయం వృత్తులు చేసేటువంటి వాళ్ళందరూ అంటే చేనేత కార్మికులు, అలాగే వ్యవసాయదారులు వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది.
చక్కటి కృషి చేస్తారు, చక్కటి లాభాలని పొందగలుగుతారు. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి మాత్రం మొదటి దఫాలో అయితే మీకు ప్రమోషన్ లిస్ట్‌లో ఫస్ట్ టైమ్ మీ పేరుండదు. సెకండ్ టైమ్ మీ పేరుండే అవకాశం ఉంటుంది. అలాగే మీకొచ్చేటువంటి ట్రాన్స్‌ఫర్స్ గూడా ఏదైతే ట్రాన్స్‌ఫర్ రావాలని కోరుకుంటారో దాదాపుగా ట్రాన్స్‌ఫర్ రాదు. ఒకవేళ వచ్చినా ఎందుకొచ్చిందని ఫీల్ అయ్యే పరిస్థితులు ఉండేటువంటి చోటికి వెళ్తారు. అది మంచి ప్లేస్ అయినా అక్కడికెళ్ళిన తర్వాత మాత్రం కొంచెం ఇబ్బందులు తప్పవు. ఇకపోతే సంతానపరమైనటువంటి అంశాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ మాసం ద్వితీయార్ధంలో కుజకేతు గ్రహాల సంయోగం రీత్యా, తల్లిదండ్రుల రీత్యా గానీ, ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం గానీ, సంతాన విషయాల్లో గానీ మీరు ఊహించనటువంటి అనూహ్యమైనటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించండి. అనారోగ్యం గానీ, లేదా ఇబ్బందులు గానీ రాకుండానే జాగ్రత్త పడండి వీలైనంత వరకు. వచ్చేటట్లయితే తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి పురుషుల కంటే మేషరాశి స్త్రీలకి బాగుంది. అయితే ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ బాగున్నటువంటి పరిస్థితులు కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొద్దిగా లేట్ అయినా కూడా ఒక పూర్తి క్లారిటీ వస్తుంది ప్రతి దాంట్లోనూ. ఈ మేషరాశి వాళ్ళలో ముఖ్యంగా స్త్రీల కంటే పురుషులకి అద్భుతంగా ఉంది. కనుక ఈ స్త్రీల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఇక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుని మేషరాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.